ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. మరి నా ఒక్కడే వందనాలే కాదు కానీ విజయనగరంలో 3 అసెంబ్లీస్ ఉన్నాయి. బెతస్తా, ఫిలదెల్ఫియా, బెరాకా అని 3 సంఘముల తరఫున కూడా మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నా. మరి దేవుడు చక్కని మందిరాన్ని అనుగ్రహించున్నాడు. ఇది దేవుని కృప. అలాగనే మీ అందరి యొక్క సహాయ సహకారాల వల్లనే ఇట్లాంటి మందిరము ఏర్పడినదిగా మన కల్లారా చూస్తూ ఉంటున్నాం. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉంటున్నాం. మనం చాలా వెనకబడినటువంటి వారం. మనకి ఇప్పుడిప్పుడే మరి మంచి సంఘాలు అంటే కట్టడాలతో కూడినటువంటి నిర్మాణాలు మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. వాస్తవంగా ఎక్కడికి వెళ్ళినా బ్రదరన్ అసెంబ్లీస్ అంటే ఇప్పటికీ కొన్ని సంఘాలకి స్థలాలు లేవు. మరి అద్దెగా ఉన్నటువంటి వాటిలో కొన్ని ఇళ్లలో మందిరాలు దేవుని యొక్క ఆరాధన జరుగుతూ ఉంటా ఉంది. దానికి కారణం మనందరికీ తెలిసినటువంటి విషయమే. మన సంఘాలలో ఎలా ఉండాలి, దేవుణ్ణి ఎలా గణపరచాలి అన్నటువంటి విషయాలను ఎక్కువగా బోధిస్తాం, కానీ ఇచ్చే విషయాన్ని గురించి అంతగా ప్రెజర్ చేయం. దాన్ని బట్టే మనం వెనకబడినటువంటి వారంగా ఉంటున్నాం. మరొక మాట సగౌరవంగా చెప్పగలిగినటువంటి మాట ఏమిటంటే, బైబిల్ మారదు, మన పాటల పుస్తకాలు కూడా మారవు. బైబిల్ మారదు, మారిద్దా? అలాగనే మన పాటల పుస్తకాలు కూడా పూర్వకాలం నుండి పెద్దలు ఏ పాటలు అయితే పాడుతూ ఉన్నామో నేటికి కూడా అవే పాటలు పాడుతూ ఉన్నాం ప్రభుని ఆరాధించేటువంటి విషయంలో. కాకపోతే ఇప్పుడు యూత్కి ఏంటంటే ఏం కావాలట? కొత్త కొత్త పాటలు కావాలి యూత్కి. సరే, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రాజులు 2వ గ్రంథం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం వరకు చదువుతాను. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెలుచుండగా, ఏలియా, యెహోవా నన్ను బేతేలునికి పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ ఎరుగుదువా అని ఎలీషాను అడుగగా, అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండడెనెను. ఏమిట ఏలియా, ఎలీషా, యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడవనెను గనుక వారిద్దరూ ఎరికోకు ప్రయాణం చేసిరి. ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ ఎరుగుదవా అని ఎలీషాను అడుగగా, అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరుకుండడెనెను. అంతటా ఏలియా, యెహోవా నన్ను యొర్దానుకు పొమ్మని సెలవిచ్చినాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడవనని చెప్పాను గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. వాక్యమైన దేవుడవు, నీవు మాతో మాట్లాడే దేవుడవు ప్రభు. కాబట్టి మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావం పొందమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ఇక్కడ చదివినటువంటి ఈ వాక్య భాగ్యంలో మనం గమనించినట్లయితే 2 వ్యక్తులను మనం చూస్తూ ఉంటున్నాం. ఒకరు ఏలియా, రెండవది ఎలీషా. ఎలీషాకు ఏలియా ఏమై ఉన్నాడు అంటే అక్కడ చదివినటువంటి వాక్య భాగంలోనే మనం చూస్తూ ఉన్నాం. గురువు అని చెప్పని తోటి శిష్యులు అంటున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ఏలియాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఏలియా ఎలాంటి వాడుగా ఉన్నాడు అంటే ఏలియా ప్రవక్తగా ఉంటూ ఉన్నాడు. ఏలియా
నేను ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో అని చెప్పని అన్నటువంటి మాటలు మనం చూస్తా ఉన్నాం అనేక సార్లు. అంటే ఏలియా ఎవరు అంటే, ఒకటి ప్రవక్త, రెండవది దేవుని సన్నిధిలో నిలవబడినటువంటి వాడు. మూడవదిగా గమనించినప్పుడు ఏలియా పౌరుషము కలిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. నాలుగవది గమనించినట్లయితే ఏలియా జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని విషయాల్లో మరి ధైర్యాన్ని కోల్పోయినటువంటి వాడుగా కూడా ఉంటూ ఉన్నాడు ఏలియా జీవితంలో. ఎలీషాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఎలీషా ఎలాంటి వాడుగా ఉన్నాడు అంటే, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో వాటిని మనం చూడవచ్చు. ఎలీషా ఎలాంటి వాడుగా ఉన్నాడంటే పరాక్రమము కలిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఎలీషా రెండవదిగా చూసినట్లయితే విధేయుడుగా ఉంటూ ఉన్నాడు, విధేయుడుగా ఉన్నాడు రెండవది. మూడవది గమనించినట్లయితే ఎలీషా బాధ్యత కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. నాలుగవది ఎలీషాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఎలీషా వెంబడించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఐదవదిగా మనం చూసినప్పుడు ఎలీషా తన పాత జీవితాన్ని విడిచిపెట్టినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆరవదిగా గమనించినప్పుడు ఎలీషా దేవుని చిత్తమునకు లోబడినటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇలాగా ఇద్దరు వ్యక్తుల యొక్క స్వభావాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే. ఎలీషా ధనవంతుడిగా ఉంటూ ఉన్నాడు. ఎలీషా ఎన్ని అరకలు ఉన్నాయంట? వారికి 12 అరకలు ఉన్నాయి. 12వ అరక ఎలీషా దున్నుతూ ఉన్నటువంటి వాడిగా ఉంటున్నాడు. అంటే వారి ఇంటిలో 12 అరకలు ఉన్నాయి. 11 అరకలు పనివారు దున్నుతూ ఉంటే 12వ అరక ఎవరి చేతిలో ఉందట? ఎలీషా చేతిలో ఉంది. ఒక అరక ఉండాలి అంటే ఎన్ని ఎకరాల భూమి ఉండాలి? 20 ఎకరాల భూమి ఉండాలి. ఒక అరక ఉంటే 20 ఎకరాల భూమి కలిగినటువంటి వాడు ఆసామి అని చెప్పని అర్థం. అలాగైతే ఇప్పుడు ఎన్ని అరకలు ఉన్నాయంట? 12 అరకలు ఉన్నాయి. 12 × 20 అంటే ఎన్ని ఎకరాలు? 240 ఎకరాల భూమి కలిగినటువంటి వాడు ఎలీషా. సపోజ్ నాకే 240 ఎకరాలు భూమి ఉంటే నేను పనివాడిగా ఉంటానా? పని చేయించేవాడిగా ఉంటానా? పని చేయించేవాడిగా ఉంటాను. కానీ ఎలీషా జీవితంలో మనం గమనించినప్పుడు అంత ఆస్తిపరుడై ఉండి కూడా 12వ అరకను తన చేత పట్టుకొని సేద్యం చేస్తున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు ఏర్పరచుకునేటువంటి విషయాల్లో మనం గమనిస్తే దేవుని ఏర్పాట్లు చాలా విచిత్రంగా ఉంటాయి. దేవుని యొక్క ఏర్పాట్లు మన అందరికీ తెలిసినటువంటి విషయమే. సౌలు ఎవరట? కీషు కుమారుడు. కీషు భాగ్యవంతుడే, కానీ భాగ్యవంతుడైనటువంటి కుమారుడు సౌలు ఎలాంటి వాడుగా ఉన్నాడు? ఇశ్రాయేలు జనాంగంలో చాలా ఎత్తరైనటువంటి వాడు. అతని అటువంటి అందగాడు మరొకడు లేడు ఆ దినాలలో. ఇశ్రాయేలు జనాంగంలో సౌలు లాంటి అందగాడు లేడు. తిరిగి భాగ్యవంతుడిగా ఉంటున్నాడు. కానీ తండ్రి పిలిచి, ఒరే నాయనా, మన గాడిదలు తప్పిపోయినాయి అని చెప్పి అన్నప్పుడు, వాటిని వెతికి పట్టుకొని రా అన్నప్పుడు ఏం చేశాట? కొంతమంది పనివారిని తీసుకొని వెళ్ళినటువంటి వాడుగా ఉంటున్నాడు. అంటే భాగ్యవంతుడు అందగాడు ఏం చేస్తా ఉన్నాడట? ఇప్పుడు పోయినటువంటి గాడిదలను ఎత్తుక్కుంటున్నాడు. గాడిదలను ఎత్తుక్కుంటున్నటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడట? ఇశ్రాయేలుకి రాజుగా, మొట్టమొదటి రాజుగా చేశాడు. కానీ మన ఆలోచనలు వేరు, దేవుని యొక్క చిత్తము వేరు. ఈనాడు మనం గమనించినట్లయితే దేవుని చిత్తానికి మన ఆలోచనలకు సింక్రనైజ్ అవటల్లా. సింక్రనైజింగ్ కావాలి. ఇప్పుడు అక్కడ మోటార్ ఉంది, పంపు సెట్ ఉంది. ఆ మోటార్కి పంపుకి రెండిటికి సింక్రనైజ్ అయినప్పుడే అది తిరుగుతుంది. నా లోపల ఉన్నటువంటి నీళ్లు బయటికి వస్తాయి. ఈనాడు సింక్రనైజింగ్ అవటల్లా. దేవుని ఆలోచన, దేవుని చిత్తము, మానవుని మన యొక్క ఆలోచనలు రెండు సింక్రనైజ్ అవట్లేదు. కాబట్టి చాలా మరి వెనకబడిపోతున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని గ్రంథము చాలా పరిశుద్ధమైనటువంటి గ్రంథం, చాలా విలువైనటువంటి గ్రంథం. దేవుని యొక్క ఈ బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క బలపరిచేటువంటి విధానమే కాదు, కానీ కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా దేవుని గ్రంథంలో రాయబడినవిగా ఉంటూ ఉన్నాయి. అబ్రహాము
జీవితంలో గమనిస్తే అబ్రహాము శారా ద్వారా శోధించబడ్డాడా లేదా? లేదా? శోధించబడ్డాడు. పిల్లల ద్వారా యాకోబు శోధించబడ్డాడా లేదా? శోధించబడ్డాడు. ఇవన్నీ కూడా మనకు మాదిరిగా దేవుని వాక్యంలో రాయించబడినవిగా ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు జతగా మనం చూస్తూ ఉంటున్నాం. జతగా ఎవరు? ఏలియా, ఎలీషా ఇద్దరు కూడా జతగా ఉంటున్నారు. పౌలు కూడా దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే నా జత పని వాడైనటువంటి తిమోతి అన్నాడు, నా జత పని వాడైనటువంటి తీతు అని చెప్పని అని అన్నాడు, నా జత పని వాడైనటువంటి ఎపప్రా అని చెప్పని అన్నాడు. అబ్రహాముకు కూడా జత ఉన్నది. ఎలియాజరు అబ్రహాము జతగా ఉంటూ ఉన్నారు. వాస్తవానికి అబ్రహాము లోతు ఉండాలి, కానీ లోతు ఏమైనాడట? ఆ దారి తప్పిపోయినటువంటి వాడిగా ఉంటున్నాడు. అప్పుడు అబ్రహాముకి ఎలియాజరు జతగా ఉంటూ ఉన్న స్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. దావీదు, యోనాతాను జత కలిసినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి జత ఉండటం అనేది చాలా శ్రేష్టం. మన భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాలి అంటే, మన భక్తి జీవితంలో ముందుకు సాగాలి అంటే మనకు తోడు జత అనేది ఉండాలి. జత అంటే భార్యాభర్తలే జత అని చెప్పని అనుకుంటూ ఉంటాం. కాదు, దేవుని సంఘములో విశ్వాసులు కూడా ఎలాంటి వారిగా ఉండాలట? జతగానే ఉండాలి. జతగా ఇద్దరు కలిసి ఉండడం ద్వారా ఏమి కలిగిద్దట? వెట్ట కలుగు. కలిసి ఉండాలి, ఇద్దరు కలిసి ఉండాలి. అలాగైతే ఇక్కడ ఏలియా, ఎలీషాను దేవుడు కలుపుతున్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏలియా పరమునకు ఎత్తబడవలసినటువంటి సమయం వచ్చింది. అటువంటి సమయంలో దేవుడు ఎలీషాని కోరుకుంటున్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఏలియా రోషము కలిగినటువంటి వాడే, పౌరుషము కలిగినటువంటి వాడు. దేని విషయంలో అంటే పాపమును ఎదిరించేటువంటి విషయంలో ఎలాంటి వాడుగా ఉన్నాడు? రోషము కలిగిన వాడుగా ఉన్నాడు. రోషము కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఆయన ప్రవక్తగా ఉన్నటువంటి కాలంలో ఆహాబు అన్నటువంటి ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు ఏం చేశాడట? ఇశ్రాయేలు జనాంగాన్ని దారి తప్పించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ విగ్రహ ఆరాధన వైపు మళ్లించినటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవతా స్తంభములను నిలిపినటువంటి వాడుగా ఉంటున్నాడు. అంతేకాదు ఈ రాజు ఏం చేశాడంటే అన్య దేశపు స్త్రీని వివాహము చేసుకున్నాడు. యెజబెలును వివాహము చేసుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి వీరిద్దరు కలిసి ఏం చేస్తూ ఉన్నారు అంటే ఆ దినాలలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రవక్తలను చంపుతున్నటువంటి వారుగా ఉంటున్నారు. అంతేకాదు యెజబెలు ఏం చేసిందంటే ఆ దేవునికైనా ఆ ప్రవక్తలు, నాకు కూడా ప్రవక్తలు కావాలి అని చెప్పని ఒక సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. బయలుకు పూజించడానికి బయలు ప్రవక్తలను యెజబెలు ఏర్పాటు చేసుకున్నదిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆఖరి మాటగా ఒక మాట అంటాడు ఆహాబు గురించి దేవుని వాక్యంలో చూసినట్లయితే, తన్ను తాను అమ్ముకున్నటువంటి ఆహాబు కదండి. ఆ మాట చదువుకున్నాం చూడండి, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనంలో చూసినట్లయితే, తన భార్య అయిన యెజబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తన్ను తాను అమ్ముకునిన ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. ఎవరి చేతట? ఎలాగ అమ్ముడుపోయాడట? తన భార్య యొక్క ప్రేరణ చేత అమ్ముడు పోయినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు ఇక్కడ ఆహాబు చూసినట్లయితే. ఇటువంటి పరిస్థితిలో ఇశ్రాయేలీలందరూ కూడా దారి తప్పుతున్నటువంటి పరిస్థితిలో ఈ ఆహాబు యెజబెలు విషయంలో ఏలియా రోషము కలిగిన వాడై ఉన్నాడు, పౌరుషము కలిగినటువంటి వాడై ఉంటున్నాడు. పౌరుషము కలిగినటువంటి ఏలియా, రోషము కలిగినటువంటి ఏలియా ఏం చేస్తున్నాడంటే ఆయన మన వంటి మానవ స్వభావం కలిగిన వాడే, కానీ ఏం చేశాడట? ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో. ఏమని ప్రార్థన చేశాడు? ఆ కోపాన్ని ఎలా ప్రదర్శించాడు? వర్షము కురియకుండా ఉండాలని చెప్పని ప్రార్థన చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎందుకు ఆ మాట రాయవలసి వచ్చినది? యాకోబు పత్రికలో ఆయన మన వంటి మానవ స్వభావము కలిగినవాడు, కానీ ఆయన ప్రార్థన చేస్తే ఆ దేవుడు ఏం చేశాడట? ఆయన ప్రార్థనను ఆలకించాడు. అలాగైతే మనం కూడా మన భక్తి జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనం కూడా ఏలియా లాంటి మానవ స్వభావం కలిగినటువంటి వారమే, కానీ మన ప్రార్థనలు కూడా దేవునికి ఎలాంటివిగా ఉండాలట? దేవునికి ఇష్టమైనవిగా ఉంటూ ఉండాలి మన ప్రార్థనలు. ప్రార్థన అనేది ఒక వెపన్గా ఉంటూ ఉంది. విద్యార్థికి చదువు ఒక వెపన్, అలాగైతే విశ్వాసికి ప్రార్థన అనేది ఒక ఆయుధముగా ఉండాలి, ఆయుధముగా ఉంటూ ఉండాలి. ఇందాక అన్న ప్రకటనలు చేస్తూ
నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారి కొరకు ప్రకటన ప్రార్థన చేయమని చెప్పని. మనం అందరం మేల్కోవలసినటువంటి సమయం. యవనస్తులు తగ్గిపోతూ ఉంటూ ఉన్నారు. ముఖ్యంగా మన బ్రదరన్ అసెంబ్లీలో యవనస్తులు యూత్ తగ్గిపోతూ ఉంటూ ఉంది. తరం వెంబడి తరం గతించిపోతా ఉంది. కొత్త తరం రావాలి, నూతనంగా యవనస్తులు రావాలి. యవనస్తులు పలచబడిపోతా ఉంటున్నారు మన అసెంబ్లీస్ లో మనం గమనించినట్లయితే. కాబట్టి యవనస్తుల కొరకు మనం ఏం చేయాలట? ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాము. అనేకమైనటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి, నీట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఉన్నాయి, గ్రూప్స్ ఉన్నాయి. వీటన్నిటి కోసం మనం ప్రార్థన చేయాలి. మన దేశము కరప్షన్ లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలట? ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఎవరుండాలి? దేవుని నమ్మినటువంటి యవనస్తులు ఉన్నట్లయితే. ఈనాడు మెడికల్ అనేది ఒక పెద్ద మాఫియాగా ఉంది ప్రపంచంలో. ఈ మెడికల్ మాఫియా అరికట్టబడాలంటే ఏం చేయాలట? నీట్లో ఎక్కువ మంది మన పిల్లలు పాస్ అవ్వాలి. ఇదే ప్రార్థన. నా మటుకైతే నేను ఈ విషయంలో ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటా. భౌతిక అవసరతల కొరకు కంటే ముఖ్యంగా యవనస్తుల కొరకు మనం కన్నీటితో ప్రార్థన చేయవలసినటువంటి అవసరం అనేది ఉంటూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క ఎలీషా పౌరుషం కలిగినటువంటి వాడే, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చేసరికి మనం చూద్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మాట చదువుకున్నట్లయితే, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో 17వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు లేచి సారాపతనకు పోయి పట్టణపు గౌని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏర్చుండొట్టు చూసి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. పౌరుషము కలిగినటువంటి వాడే, పాపము విషయంలో పౌరుషము కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ మిగతా విషయాల్లో ఎలాంటి వాడిగా ఉన్నాడు? చాలా దీనుడిగా ఉంటూ ఉన్నాడు. ప్రవక్త అయ్యుండి ఏం చేస్తున్నాడు? ఈ యొక్క సారేపతికి వచ్చి ఆ విధవరాల దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడట? వేడుకుంటున్నాడు. అలాగైతే దేవుని పిల్లలమైనటువంటి మన మాటలు కూడా ఎలాంటివిగా ఉండాలి అంటే, సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు మన మాటలు మృదువుగా ఉండాలి. ఎలాంటివిగా ఉండాలట? మృదువైనటువంటి మాట. మృదువైనటువంటి మాట ఏం చేస్తుందంటే అది కోపమును చల్లార్చేదిగా ఉంటుంది. కాబట్టి మన మాటలు మృదువుగా ఉండాలి. రెండవదిగా మనం గమనించినప్పుడు కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే మన మాటలు కృపాసహితముగా ఉండాలి. ఎలాంటివిగా ఉండాలి? కృపాసహితముగా ఉండాలి మన మాటలు. దేవుడు కృప కలిగినటువంటి వాడు కాబట్టి మన మాటలు కూడా ఎలాంటివిగా ఉండాలట? కృపాసహితముగానే ఉండాలి. అంటే మన మాటల్లో ఏముండకూడదు అంటే, మన మాటల్లో బూతులు ఉండకూడదు. మన మాటల్లో శపితమనే మాటలు రాకూడదు. మన మాటలు కృపాసహితంగా ఉండాలి. ఎఫ్ఎస్సి పత్రికలు అంటున్నాడు 4వ అధ్యాయం 29లో చూసినట్లయితే మన మాటలు ఎలాంటివిగా ఉండాలంటే క్షేమకరమైనటువంటి మాటలుగా ఉండాలి. క్షేమాన్ని కలిగించేవిగా ఉండాలి, కానీ క్షామాన్ని కలిగించేవిగా ఉండకూడదు. అది సంఘమైనా, సమాజమైన, కుటుంబమైన, మరెక్కడైనా సరే మన మాటలు ఎలాగుండాలట? ఇతరులకు క్షేమము కలిగించేవిగా ఉండాలి. మరొక మాటను మనం చదువుకున్నట్లయితే దేవుని వాక్యములో మన మాటలు ఎఫ్ఎస్సి పత్రిక 5:4 అంటాడు, కృతజ్ఞత కలిగిన మాటలుగా ఉండాలి. ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగినవిగా ఉండాలి. మన దేశంలో కాదు కానీ ఫారిన్ కంట్రీస్లో ప్రతిదానికి వాళ్ళు ఏం చెప్తారంటే థ్యాంక్స్ చెప్తారు కదండి. ప్రతిదానికి కూడా థ్యాంక్స్, ప్రతిదానికి కూడా. కానీ మన దగ్గర ఆ మాట ఉండదు. ప్రతిదానికి కూడా ఎప్పుడు కూడా మనం ఏం చేయాలట? కృతజ్ఞతలు కలిగి ఉండాలి మన మాటల్లో గమనించినట్లయితే. కాబట్టి ఏలియా జీవితంలో మన వంటి మానవ స్వభావం కలిగినటువంటి వాడు, కానీ ఏలియా ఏం చేశాడట? ఆసక్తితో ప్రార్థన చేశాడు. కాబట్టి మనలో ఆసక్తి అనేది ఉండాలి. ఆసక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని వాక్యములో మనం చదువుకుందాం. చూడండి,
కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం చదువుతారా ఎవరైనా? 8వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము. ఆసక్తి ఎక్కడ పుట్టాలట? ఆసక్తి ఎక్కడ పుట్టాలా? చెప్పండి, ఎక్కడ పుట్టాలా? దేవుని వాక్యంలో అక్కడ రాయబడింది, హృదయంలో పుట్టాలి. ఆసక్తి అనేది హృదయంలో పుట్టాలి. మనకు అన్ని విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటాం. ఆసక్తి లేకుండా ఏమన్నా పని చేస్తామా? ఏ పని చేయలేము. ఆసక్తి ఉండాలి. మొదటిగా తినాలనే ఆసక్తి ఉంటేనే తినగలం, నిద్రపోవాలనే ఆసక్తి ఉంటేనే నిద్ర పోగలం కదండి. చదువుకోవాలనే ఆసక్తి ఉంటేనే చదవగలం, టీవీ చూడాలనే ఆసక్తి ఉంటేనే టీవీ చూడగలం, ప్రార్థనకు రావాలనే ఆసక్తి ఉంటేనే ప్రార్థనకి రాగలం. అన్నిటికీ ఆసక్తి ఉంటుంది మనకి, కానీ కొన్నిటికి మాత్రము ఆసక్తి కనపరచం. ఆసక్తి అనేది ఎక్కడి నుంచి రావాలి అంటే, ఆసక్తి అనేది హృదయంలో నుండి రావాలి. అది పెదవుల నుండి వచ్చేది కాదు. ఎక్కడి నుండి రావాలట? దేవుని మన మానవుని యొక్క జీవితంలో మన హృదయంలో నుండి రావాలి ఆసక్తి అనేది. గమనించినట్లయితే ఎందుకు ఆసక్తి ఉండాలి అంటే, దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్నట్లయితే యెషయా గ్రంథం 37వ అధ్యాయం 32వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, దేవుడు ఆసక్తిపరుడుగా ఉంటూ ఉన్నాడు. దేవుడు ఆసక్తిపరుడు, ఆయనలో ఆసక్తి ఉన్నది. కాబట్టి మనం ఆదికాండంలో మనం చూసినట్లయితే సృష్టిని ఏర్పాటు చేసేటువంటి విషయంలో దేవుడు ఆసక్తిని కనపరిచాడు. మానవుని నిర్మించేటువంటి విషయంలో దేవుడు ఆసక్తిని కనపరిచినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు ఆసక్తి కలిగిన వాడుగా ఉంటున్నాడు. అంతేకాదు, ఆయన ఆసక్తి రేపుకునేవాడుగా ఉంటున్నాడు. అంటే కొన్నిసార్లు మన జీవితాల్లో ఆసక్తి అనేది సన్నగిల్లిపోతూ ఉంటది. దేవుడు కూడా చూసినట్లయితే ఆయన ఆసక్తిని రేపుకొనెను అని చెప్పని యెషయా గ్రంథము 42వ అధ్యాయము 13వ వచనములో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడే ఆసక్తిని రేపుకున్నప్పుడు మనుషులము మనం ఏ పాటి వారం? కాబట్టి మనలో కూడా కొన్నిసార్లు ఆసక్తి అనేది సన్నగిల్లిపోతూ ఉంటది. ఈ సన్నగిల్లిపోతున్నప్పుడు మనం ఏం చేయాలట? మరలా తిరిగి ఆసక్తిని రేపుకునే వారంగా ఉంటుండాలి. ప్రార్థనా జీవితంలో కొన్నిసార్లు సన్నగిల్లిపోతూ ఉంటాం. దేవుని వాక్యమును చదివే విషయంలో సన్నగిల్లిపోతూ ఉంటాం. దేవుని మందిరానికి వచ్చేటువంటి విషయంలో సన్నగిల్లిపోతూ ఉంటాం, వెనకబడిపోతూ ఉంటాం. దేవుని మందిరానికి వస్తాం, ఆరాధనలో స్తుతులు చెల్లించేటువంటి విషయంలో కొన్నిసార్లు వెనకబడిపోతూ ఉంటుంటాం. అంటే ఆసక్తి సన్నగిల్లిపోతూ ఉంటది. ఆ సన్నగిల్లిపోతున్నప్పుడు మన ఆసక్తిని తిరిగి మనమే రేపుకోవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి ఏ విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలి అన్నది మనం దేవుని వాక్యములో మనం చదువుకున్నట్లయితే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనములో మనం గమనించినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించేటువంటి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఏ విషయములట? దేవుణ్ణి ఆశ్రయించేటువంటి విషయంలో. దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే లాభం ఏమిటి? దేవుణ్ణి ఆశ్రయిస్తే లాభం ఏమిటి అంటే, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించడల మీరు బ్రతుకుదురు. మన ఆత్మీయ జీవితంలో బ్రతకాలి అంటే మనం ఏం చేయాలట? దేవుణ్ణి ఆశ్రయించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అబ్రహాము తన జీవితంలో దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి అబ్రహాము ఫలభరితమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఎన్ని నిక్ నేమ్స్ ఉన్నాయో అబ్రహాముకి! అబ్రహాము ప్రవక్త, అబ్రహాము దేవుని స్నేహితుడు, ఇలాగ ఎన్నో మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని చెప్పని మనం చూస్తూ ఉంటున్నాం. 3 జనాంగము, 3 నేషన్స్ ఈనాడు అబ్రహాముని మా తండ్రి అని చెప్పని గణపరుస్తూ ఉంటున్నాయి. ఎవరట? 3 నేషన్స్ ఎవరట? ఒకరు ముస్లింలు, అబ్రహాము మా మూల పురుషులని వారు అబ్రహాముని గణపరుస్తూనే ఉంటున్నారు. 2 యూదులు, అబ్రహాము మా మూల పురుషుడు అని చెప్పని అంటున్నారు. 3 అన్యులమైనటువంటి మనం, ప్రభువుని ఎరిగినటువంటి మనమందరం కూడా ఏం చేస్తా ఉన్నాం? అబ్రహాము విశ్వాసాన్ని, అబ్రహాము నీతిని మనం కొనియాడుతూ ఉంటున్నాం. ఎలా సాధ్యమైందంటే అబ్రహాము దేవుని ఆశ్రయించాడు కాబట్టి.
లోతు దేవుణ్ణి ఆశ్రయించలేదు కాబట్టి నష్టాన్ని కొని తెచ్చుకున్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని ఆశ్రయించేటువంటి విషయంలో మనం ఆసక్తి కలిగిన వారముగా ఉంటూ ఉండాలి. రెండవదిగా చూసినప్పుడు అపోస్తుల కార్యాలు మనం గమనించినట్లయితే 17వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుతున్నప్పుడు దేవుని వాక్యమును అంగీకరించేటువంటి విషయంలో ఏం చేయాలట? ఆసక్తి కలిగి ఉండాలి. వారు దేవుని వాక్యమును ఆసక్తితో అంగీకరించిరి. కానీ దేవుని వాక్యమును అంగీకరించేటువంటి విషయంలో ఆసక్తి కలిగినటువంటి వారమై ఉంటుండాలి. మూడవదిగా చూసినట్లయితే కొరింథీ మొదటి పత్రికలో మనం చదువుకుంటున్నాం 12వ అధ్యాయం 31వ వచనంలో మనం చూసినట్లయితే కృపావరములను ఆసక్తితో అపేక్షించాలి అని చెప్పని మనం చూస్తూ ఉంటున్నాం. కృపావరము కావాలి. ఈ కృపావరం అనేది మనం ఏం చేయాలట? ఆసక్తితో అపేక్షించాలి. ఆహారం కొరకు అపేక్షించినట్లుగా దేవుని యొక్క కృపావరం కొరకు మనం అపేక్షించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అంతేకాదు ఆ కిందనే మనం చదువుకున్నట్లయితే 14వ అధ్యాయంలో కూడా అంటున్నాడు కొరింథీ మొదటి పత్రికలో, ఆత్మ సంబంధమైనటువంటి వరములను ఏం చేయాలట? ఆసక్తి కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి వరాలు నీ పట్ల దేవుడు ఏ వరము ఇవ్వాలనుకుంటున్నాడో, ఒకవేళ నీవు ఏ వరము కావాలనుకుంటున్నావో దేవుడిని ఎప్పుడైనా అడిగావా? ప్రభువా, ప్రార్థన చేసే వరము నాకు దయచేయ్యా. ప్రభువా, వాక్యము బోధించే వరము నాకు దయచేయ్యా. ప్రభువా, సంఘములో పరిచర్య చేసే వరము నాకు దయచేయ్యా. కుర్చీలు దుడిసే వరము నాకు దయచేయ్యా. చాపలు వేసేటువంటి వరము నాకు దయచేయ్యా. పరిచర్య చేసేటువంటి వరము నాకు కావాలి ప్రభువా. ఎప్పుడైతే వరము అంటే ఏంటంటే తగ్గించబడినటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి వరముల కొరకు కూడా మనం ఏం చేయాలట? అపేక్షించాలి. మా సంఘములో ప్రార్థనాపరులు లేవనెత్తు ప్రభువా. ఈ సంఘములో ప్రార్థనాపరులు లేవాలి ప్రభు. యవనస్తులను లేవనెత్తు ప్రభువా. వాక్యోపదేశకులను లేవనెత్తు ప్రభువా అని చెప్పని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మరొక మాట చదువుకున్నట్లయితే కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో కూడా సంఘ క్షేమాభివృద్ధి విషయంలో మనం ఆసక్తి కనపరచాలి. కుటుంబము క్షేమాభివృద్ధి విషయంలో ఆసక్తి కనపరుస్తాం. మన కుటుంబం ఎలా డెవలప్ అవ్వాలి, మన పిల్లలు ఎలా డెవలప్ అవ్వాలి అని చెప్పని ఆలోచన కలిగి ఉంటాం, ఆసక్తి కలిగి ఉంటాం. అలాగైతే సంఘము విషయంలో కూడా, సంఘము క్షేమాభివృద్ధి కలిగేటువంటి విషయంలో కూడా మనం ఏం చేయాలట? ఆసక్తిని కనపరిచే వారంగా ఉంటూ ఉండాలి. సంఘం విడిపోయే విషయంలో ఆసక్తి కనపరిచే వారంగా ఉండకూడదు. మనుషులను వెళ్ళగొట్టే విషయంలో ఆసక్తి కనపరిచే వారంగా ఉండకూడదు. సంఘము క్షేమాభివృద్ధి కలిగేటువంటి విషయంలో. అలాగైతే మరొక మాట అంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు గలతీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయం 18వ వచనంలో, అన్ని మంచి విషయములలో ఆసక్తి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలట? మంచి విషయములలో ఆసక్తి కలిగి ఉండాలి. ఈ ఆసక్తి ఎలాంటిదిగా ఉండాలి అంటే 2వ కొరింథీ 9వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. 9వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. మీ మనసు సిద్ధమైనదని నేను ఎరుగుదును, అందువలన సంవత్సరం నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడిరి. మీ ఆసక్తిని చూసి ఏంటంటండి? అనేకులు ప్రేరేపించబడేవారుగా ఉంటుండాలి. ప్రేరేపించబడేవారుగా మన భక్తి జీవితం నుంచి బట్టి, మన ఆసక్తిని బట్టి, ప్రభు పని విషయంలో మన ఆసక్తిని బట్టి అనేకులు ఏం చేయాలట? ప్రేరేపించబడేటువంటి వారుగా ఉండాలి. అనేకులు ప్రేరేపించబడేవారుగా ఉండాలి. చాపలు వేసే విషయంలో మనల్ని బట్టి అనేకులు ప్రేరేపించబడేవారుగా ఉంటుండాలి. దేవుని మందిరానికి ఇచ్చేటువంటి విషయంలో అనేకులు ప్రేరేపించబడేవారుగా ఉంటూ ఉండాలి. కాబట్టి ఆసక్తి అనేది ప్రేరేపించబడేదిగా ఉంటూ ఉండాలి. ప్రేరేపించబడే ఉండాలి. ఇది ఎప్పటి వరకు కొనసాగాలి అంటే హెబ్రీ పత్రికలు అంటున్నాడు, తుదమటుకు కనపరచాలి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో తుదమటుకు
కనపరచాలి. ఆసక్తి ఆఖరి వరకు కనపరిచే వారంగా ఉంటుండాలి. మధ్యలో సన్నగిల్లిపోయేటువంటి వారంగా ఉండకూడదు. ప్రభువుని ఆరాధించేటువంటి విషయంలో, ప్రభువుని కనపరిచేటువంటి విషయంలో, దేవుని మందిరానికి వచ్చేటువంటి విషయంలో అన్నిట్లో కూడా ఆసక్తి అనేది ఎప్పటి వరకు ఉండాలంటే తుదమటుకు కనపరిచేదిగా ఉండాలి. అది మనకు అసాధ్యము, కానీ దేవునికి మాత్రము సాధ్యము. అటు దేవుని సన్నిధిలో అడగాలి, ప్రభువా నేను జీవించినంత కాలము నిన్ను గణపరిచేవాడుగా, నిన్ను స్తుతించేవాడుగా నన్ను బలపరచు ప్రభువా అని చెప్పని మనం దేవుణ్ణి అడగవలసిన వారంగా ఉంటున్నాం. ఇక మనం దేవుని వాక్యంలో మనం చదువుకున్నట్లయితే ఎలీషా ఏలియా గురించి మనం చదువుకుంటున్నాం. వీరిద్దరూ జత పని వారుగా ఉంటున్నారు. ఏలియా పరమునకు ఎత్తబడాలి, మరి ఆ మిగతా కార్యక్రమం అంతా కూడా ఎలీషా చేయాలి. కాబట్టి దేవుడు ఎలీషాని ఏర్పాటు చేసుకుని ఉంటుండగా వారిద్దరు కలిసి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఏలియా ఏమంటున్నాడంటే, నేను ఆరోహణము చేయబో కాలము ఏలియా ఎలీషాతోటి అంటున్నాడు. ఏమంటున్నాడంటే, గిల్గాలు నుండి వెలుచు ఉండగా, వారిద్దరు ఎక్కడి నుండి వెళ్తున్నారట? గిల్గాలు నుండి వెలుచు ఉన్నవారుగా మనం చూస్తూ ఉంటున్నాం. గిల్గాలు అంటే దొర్లించబడుట అని చెప్పని అర్థం. గిల్గాలు అంటే ఏమిటట? దొర్లించబడుట అని అర్థం. గిల్గాలు యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, గిల్గాలులో యెహోవా సన్నిధి ఉన్నది. ఏముందట? గిల్గాలులో ఏముందంట? యెహోవా సన్నిధి ఉన్నది. మరొక మాట చదువుకున్నట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, గిల్గాలులో యెహోవా దూత ఉన్నాడు. ఎవరున్నారట గిల్గాలులో? ఒకటి, గిల్గాలు అంటే దొర్లించబడటం అని అర్థం. గిల్గాలులో ఏముందట? గిల్గాలులో దేవుని సన్నిధి ఉన్నది. గిల్గాలులో ఏముందట? యెహోవా దూత ఉన్నాడు అంటే ప్రభువు ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధి ఉందో, ఎప్పుడైతే దేవుడు ఉన్నాడో, అక్కడ ఉండవలసినటువంటి మూడవ కార్యం ఏమిటి అంటే, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అక్కడ బలులున్నాయి. అక్కడ ఏమున్నాయట? బలులున్నాయి. గిల్గాలులో ప్రభు ఉన్నాడు, గిల్గాలులో ప్రభు సన్నిధి ఉన్నది, గిల్గాలులో బలులున్నాయి. ఏ బలులున్నాయి? దహన బలి ఉన్నది, సమాధాన బలి ఉన్నది. ఈ రెండు బలులు చాలా ప్రాముఖ్యమైనవిగా ఉంటున్నాయి. ఒకటి దహన బలి ఉండాలి, రెండోది ఏముండాలట? సమాధాన బలి కూడా ఉండాలి. మరి దేవుడు అబ్రహాముని ఏం కోరుకున్నాడు? ఏ బలి కోరుకున్నాడు? దహన బలి కోరుకున్నాడు. తన ఒక్కడైనటువంటి కుమారుణ్ణి ఏం చేయమంటున్నాడు దేవుడు అబ్రహాముతోటి? నీ ఒక్కగానైనటువంటి కుమారుణ్ణి నీవు పర్వతమునకు తీసుకుని వెళ్ళి అక్కడ నాకు దహన బలి అర్పించమని చెప్పని అంటున్నాడు. దహన బలి అర్పించాలంటే లేవీకాండంలో మనకు తెలుసు, మొదటి అధ్యాయంలో రాయబడతా ఉంది. ఆ దహన బలి పశువు దాన్ని పట్టుకోవాలి, దాన్ని పేక కొయ్యాలి, దాన్ని తలకిందులుగా వేలాడి తీయాలి. దాన్ని ఇప్పుడు మన మాంసం కొట్టులకు వెళ్తే తెలుస్తుంది, పోతుని ఎలా కడుతున్నారట. పేక కోసిన తర్వాత తలకిందులుగా వేలాడి కట్టి దాని చర్మం అంతా కూడా ఏం చేస్తా ఉన్నాడు? ఆ చర్మం అంతా తీయాలి, ఒలవాలి. ఆ చర్మం ఒలిచిన తర్వాత దేవుడు కోరుకున్నటువంటి కొన్ని పదార్థాలు ఉన్నాయి ఆ యొక్క దేహంలో, వాటన్నిటిని కూడా చేయబెట్టి ఏం చేయాలట? ఒక్కొక్క దాన్ని తీయాలి, ఒక కొవ్వును ఒలవాలి. ఇవన్నీ చేయాలి. ఎవరు చేయాలి? అర్పించేవాడు చేయాలి. అర్పించేవాడు వాటిని అన్నింటిని కూడా చేయాలి. ఇక్కడ దహన బలి ఉంది, గిల్గాలులో దహన బలి ఉంది, గిల్గాలులో సమాధాన బలి ఉంది. మూడవదిగా చూసినట్లయితే యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనము చూసినట్లయితే, గిల్గాలులో వారి అవమానము దొర్లింపబడినది. ఏమి లేదట? గిల్గాలులో అవమానము దొర్లించబడింది. అంటే గిల్గాలులో ఉండటం ద్వారా ఏమి లేదట? అవమానము లేదు. అలాగైతే దేవుని పిల్లలమైనటువంటి మనం ఈ అనుభవంలోనికి వచ్చేటువంటి వారంగా ఉంటూ ఉండాలి. గిల్గాలులో దేవుని మందిరం ఉన్నది, దేవుని సన్నిధి అంటే దేవుని మందిరం ఉన్నది. అలాగైతే కొరింథీ పత్రికలు అంటున్నాడు కదా, మీ దేహము మీ దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు
ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని అన్నాడు. అలాగే ఈ దేహము దేవునికి ఆలయం అయితే ఈ దేహంలో ఏముండాలట? మన దేహం కూడా ఎలాంటిదిగా ఉండాలట? ఆయనకు సన్నిధిగా ఉండాలి, ఆయనకు నివాసయోగ్యమైనదిగా ఉండాలి. ఇంకేముండాలట? ఈ దేహం అనేటువంటి దేవాలయంలో దహన బలి ఉండాలి, మరొకటి ఏముండాలట? సమాధాన బలి ఉండాలి. దహన బలి ఉండాలి. దహన బలి అనేది వ్యక్తిగత జీవితం. మన వ్యక్తిగత జీవితాన్ని దేవునికి సమర్పించినటువంటి వారంగా ఉంటున్నారు. అనుదినము ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునేటువంటి వరకు కూడా ఈ దేహము దేవునికి ఆలయం అని చెప్పని మనం గుర్తిరిగి ఈ దేహమును దేవునికి సమర్పించేటువంటి వారంగా ఉంటూ ఉండాలి. రెండోది ఏముండాలట? సమాధాన బలి. సమాధాన బలి. కొన్నిసార్లు మన దేహముతోటి దేవుణ్ణి గణపరచలేము. కొన్నిసార్లు కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటుంటాయి. ఈ పొరపాట్లను బట్టి మరలా తిరిగి ఏం చేయాలట? మనం దేవునితోటి సమాధానాన్ని కలిగి ఉండాలి. అసమాధానం కలిగి ఉన్నాం మన యొక్క అవిధేయతల వలన, నోటి మాటలు బట్టి, కంటి చూపును బట్టి, ప్రవర్తనను బట్టి కొన్నిసార్లు దేవుని సన్నిధిలో తప్పిపోతూ ఉంటాం. అంటే దేవునికి మనకు మధ్య కమ్యూనికేషన్ ఉండదు, అసమాధానం ఉంటుండగా ఈ అసమాధానం అనేది పోవాలి అంటే ఏం చేయాలట? మరలా మనము దేవునితోటి సమాధాన పడాలి అంటే సమాధాన బలి కూడా అవసరము అయింది. ఈ సమాధాన బలి ఎలాగా? దావీదు అంటున్నాడు, అయ్యా నా పాపములను నా అతిక్రమములను కప్పుకొనక నేనేం చేస్తా ఉన్నా? నీ దగ్గర ఒప్పుకుంటున్నా. ఒప్పుకోవటము సమాధాన బలి. ఒప్పుకోవటము సమాధాన బలి. అలాగైతే మనం గిల్గాలులాగా ఉన్నామా? గిల్గాలులో దేవుని సన్నిధి ఉన్నది, గిల్గాలులో ప్రభువు ఉన్నాడు, గిల్గాలులో ఆరాధన ఉన్నది, అర్పణ ఉన్నది. గిల్గాలులో ఏముందట? అవమానము దొర్లించబడినదిగా ఉంటుంది. కాబట్టి అటువంటి గిల్గాలులో వారు గిల్గాలుకు వచ్చినటువంటి వారుగా ఉంటున్నారు. గిల్గాలుకు రాగానే వారికి ఉన్నట్టు అవమానము దొర్లించబడినదిగా మనం చూస్తూ ఉంటున్నాం. వారి అవమానం ఎలాగ దొర్లించబడినది అంటే, అవమానం అంటే ఏమిటి? వారు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరములు బానిసలుగా ఉంటున్నప్పుడు ఆ బానిస బ్రతుకులను బట్టి వారు ఎంతో అవమానం పొందారు, ఎంతో హేళన చేయబడ్డారు, అసహ్యంగా చూశారు. ఎవరు? ఐగుప్తీయుల దేశ ప్రజలందరూ కూడా ఇశ్రాయేలీలను అసహ్యమైనటువంటి భావముతో చూసిన వారుగా ఉంటున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలీలు వృత్తిరీత్యా గొర్రెల కాపరులుగా ఉంటున్నారు. గొర్రెల కాపరులు అంటే ఐగుప్తీయులకు నచ్చదు. కాబట్టి చాలా వేదన పడ్డారు. వారు ఏడ్చినటువంటి వారుగా ఉన్నారు, మనోవేదన గురి కలిగినటువంటి వారుగా ఉన్నారు. అటువంటి వారికి ఏం కలిగిందంట? ఆ పస్కా పశువు ద్వారా వారు విడిపించబడ్డారు. ఐగుప్తు దేశముల నుండి విడిపించబడి ఆ యొక్క ఎర్ర సముద్రం దాటి పాలు తేనెలు ప్రవహించి కానాను దేశానికి వస్తూ ఉంటుండగా వారు గిల్గాలుకు చేరగానే అక్కడ వారి అవమానము ఏం చేయబడిందట? దొర్లించబడినదిగా ఉంటుంది. అసలు అవమానం అంటే ఏమిటి? నేటి దినాల్లో అవమానం ఎలా సంభవిస్తూ ఉంది? దేనిని అవమానము అని చెప్పి అంటాం అన్నది దేవుని వాక్యంలో మనం చదువుకున్నట్లయితే సామెతల గ్రంథం 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుతారా ఒకరు? 14వ అధ్యాయం 34వ వచనం. నేను ఎందుకు చదవమన్నానంటే నేను చెప్పగలను, కానీ ఇదేదో కంటిన్యూగా చెప్పుకుంటూ పోతా ఉంది. అందుకని మీరు కూడా బైబిల్ చూస్తారని ఆ మాట చెప్పాను. 14వ అధ్యాయము 34వ వచనంలో, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. పాపము ప్రజలకు అవమానము తెచ్చును. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 13వ వచనం, తాము చేసిన హేయ క్రియల వలన అవమానము. హేయ క్రియలు చేయటము అవమానము. మూడవది ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం, చెడుతనము అవమానమును సిగ్గును తెచ్చును. ఏది అవమానమట? పాపము ప్రజలకు అవమానము తెచ్చును. మేము మొన్న మా తమ్ముడు ఇంటికి వెళ్తూ ఉన్నాం, మా అన్నగారి నుంచి వచ్చి. ఒక వ్యక్తి అక్కడ డస్ట్బిన్ పడి ఉంది,
ఒక వ్యక్తి ఆ డస్ట్బిన్ పక్కన పడిపోయి ఉన్నాడు. నిద్రపోతున్నాడు, నిజమే. డస్ట్బిన్ ఉంది, ఆ డస్ట్బిన్ పక్కన పడిపోయి ఉన్నాడు. నేనుండి మా పాప ఉంది, బండి డ్రైవ్ చేస్తున్నావా, ఏంటో ఈ స్థితి ఏమిటో అని చెప్పని అన్నాడు. ఆయన ఎవరో పడిపోతే మనకెందుకు? ఆయన అలా పడిపోవడం వల్ల మా అమ్మాయి ఏంది, నీకెందుకు నా అని చెప్పంటే ఆ భార్యకి ఎంత అవమానమో, ఆ కుటుంబానికి ఎంత అవమానమో, ఆ పిల్లలకు ఎంత అవమానమో. ఒకవేళ తెలిసినటువంటి వాడు, ఆ వీధిలో ఉన్నటువంటి వాడు ఆ వ్యక్తిని చూసినప్పుడు తెల్లారిన తర్వాత, అరే మీ నాన్న రాత్రి తాగి అక్కడ పడిపోయి ఉన్నాడు రా అంటే ఆ కుమారునికి హృదయానికి ఎంత వేదన, ఆ కుటుంబానికి, ఆ భార్యకు, ఆ బిడ్డలకు ఎంత వేదన మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి పాపం అనేది ఏం చేస్తూ ఉందంట? అవమానాన్ని తీసుకొచ్చేదిగా ఉంటుంది, అవమానం తీసుకొచ్చేదిగా ఉంటుంది. ఎక్కడ అవమానం ఉంటుందో అక్కడ ఏముంటుందంటే సిగ్గు ఉంటుంది. ఎక్కడ అవమానము సిగ్గు ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే అక్కడ లేమి అనేది కూడా ఉంటుంది, లేమి ఉంటుంది. లేమి రాజ్యపాలన చేస్తూ ఉంటుంది అక్కడ. కాబట్టి దేవుని వాక్యమే చెప్తున్నది, నా మాటలు కాదు. పాపము ప్రజలకు అవమానము తెచ్చును. పాపము ఈనాడు లోకములు అనేకమైనటువంటి పాపాలని మనం చూస్తూ ఉంటున్నాం. అనేక మంది వ్యక్తులను మనం చూస్తూ ఉన్నప్పుడు వారిని బట్టి మన హృదయం ఏం చేయాలట? ద్రవించేదిగా ఉంటుండాలి. పాపులను బట్టి మనం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉంటూ ఉండాలి. ఈనాడు ఏమనుకుంటున్నారంటే ఎక్కడ పాపము విస్తరించిందో అక్కడ దేవుని కృప అపరిమితంగా ఉందని చెప్పని ఏం చేస్తా ఉన్నారట? పాపాలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. కాదు. రీచర్డ్ ఊర్మ్ బ్రాండ్ ఒక్కడే, రీచర్డ్ ఊర్మ్ బ్రాండ్ ఒక్కడే ప్రపంచ దేశాల్లో కరుడు కట్టినటువంటి కమ్యూనిస్ట్ దేశాన్ని, మొట్టమొదటి కమ్యూనిస్టు దేశం ఏదట? రష్యా. రష్యాని కదిలించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఒక్క ఉరుము బ్రాండ్ ద్వారా 10 లక్షల మంది ప్రభువుని అంగీకరించినటువంటి వారుగా ఉన్నాడు. ఒక్క ఉరుము బ్రాండ్ ద్వారా రష్యాలో కమ్యూనిస్టు గోడలు కూలిపోయినవిగా ఉంటున్నాయి. ఒక వ్యక్తి ప్రార్థన ఒక దేశాన్ని కదిలించింది. ఒక వ్యక్తి ప్రార్థన ఒక దేశాన్ని కదిలించింది. అబ్రహాము ప్రార్థన ఒక అన్య రాజుని కదిలించింది, పాపము చేయకుండా ఆపింది. ఆపిందా లేదా? అబ్రహాము ప్రార్థన తీసుకెళ్ళిపోయాడు కదా శారాన్ని. కానీ దేవుడు ఏం చేశాడు? రాత్రి, రే బాబు నువ్వు ఎవరిని తీసుకొచ్చావో జాగ్రత్త, అతడు నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు. అతను ఒక ప్రవక్త భార్యని తీసుకొచ్చావు, ఒక ప్రార్థనాపరుడిని భార్యని తీసుకుని వచ్చావు, నువ్వు జాగ్రత్త అని చెప్పని. అబ్రహాము ప్రార్థన ఒక అన్యుణ్ణి ఆపితే మరి నీ నా ప్రార్థన మన ప్రార్థన మన కుటుంబ వ్యవస్థను మారుస్తూ ఉందా? మన కుటుంబంలో మన బిడ్డలు మారుతున్నారా? సుసమ్మ వెస్లీ ప్రార్థన ఒక జాన్ వెస్లీ వచ్చాడు. ఆమె ప్రార్థన ద్వారా ఒక జాన్ వెస్లీ వచ్చాడు. హన్నా ప్రార్థన ద్వారా ఒక సమూయేలు వచ్చాడు. జకరియా ఎలిజబెత్ల యొక్క ప్రార్థన ద్వారా యోహాను వచ్చాడు. మనోహ ప్రార్థన ద్వారా ఎవరు వచ్చాడట? సంసోను వచ్చాడు. ఒక వీరుడు. అలాగైతే మన ప్రార్థనలు కదిలించేవిగా ఉంటున్నాయా? మన ప్రార్థనలు కదిలించేవిగా ఉంటున్నాయా? పాపము విస్తరిస్తూ ఉంటుంది. పాపము ప్రజలకు అవమానం తెచ్చేదిగా ఉంటుంది. అవమానం. అంతేకాదు దేవుని వాక్యంలో మనం చదువుకున్నట్లయితే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 6వ వచనంలో కూడా అన్యజనుల వలన అవమానము. ఒకవేళ మనం అన్య ఆరాధన చేసినట్లయితే,
అహరోను కుమారులు నాదాబు అబీహులు. సంఖ్యాకాండం 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. వారు ఏం చేశారట? వారు తెలిసి చేయలేదండి పాపం. తెలియదు, దే ఆర్ నాట్ ట్రైన్డ్ అప్. వాళ్ళు తర్ఫీదు పొందినటువంటి వారు కాదు. మోషే అహరోనులకు చెప్పాడు దేవుడు. అహరోను కూర్చోబెట్టి క్లియర్గా వివరించలేదు పాపం అనుకుంటున్నాను నేను. ఈనాడు కూడా మనం గమనించితే యవనస్తులను మనం ఎంకరేజ్ చేయాలి, యవనస్తులకు నేర్పాలి. యవనస్తులు కూడా ప్రభువుని ఆరాధించినటువంటి వారు, రక్షించబడినటువంటి యవనస్తులు ఆరాధనలో మాట్లాడటానికి ముందుగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి, లేవాలి, త్వరగా లేవాలి. కానీ ఈనాడు లేవటం లేదు, కుంటుపడినటువంటి స్థితి. కాబట్టే 63 సంవత్సరాలు వచ్చినా వీళ్ళే చెప్తున్నారు ఆరాధనలో వాక్యం, అన్నిటిలో వాక్యము, గృహకూడికలో వల్లే వాక్యం, సంఘములో వీరే వాక్యం కదండి. దేవుని వాక్యంలో ఏం చెప్తున్నాడు? యాజకుడికి 50 సంవత్సరాలే, 50 సంవత్సరాల తర్వాత యాజకత్వం నుండి రిటైర్ అవ్వాలి. కానీ ఈనాడు నో రిటైర్మెంట్. ఉద్యోగానికి రిటైర్ ఉంది కానీ దేవుని పరిచర్యలో రిటైర్డ్ లేదు. మంచిదే, వాడబడటం మంచిదే. కానీ దానికన్నా ముందుగా ఏం చేయాలట? యవనస్తులు లేవాలి. మిస్పాలో ఉన్నటువంటి యవనస్తులు లేవాలి. రేపు ఒకవేళ నీకు వైజాగ్లో వచ్చింది యూనివర్సిటీలో, అక్కడ సంఘానికి వచ్చినప్పుడు ఏం చేయాలట? నీవు ఆరాధనలో మాట్లాడుతూ ఉంటే ఆ మిస్పా నుంచి రిప్రజెంటేటివ్ నువ్వు మిస్పా నుంచి ఒక రిప్రజెంటేటివ్ నువ్వు. ఒకవేళ మాట్లాడకపోతే మిస్పాలో సరైనటువంటి తర్ఫీదు లేదు. నాదాబు అబీహులు అన్యాజ్ఞ తీసుకుని వచ్చారు, ఏమైనారట? చివరికి తమ ప్రాణాలనే కోల్పోయినటువంటి స్థితి. అలా కాదు, యవనస్తులు లేవాలి, యవనస్తులు నిలబడాలి, యవనస్తులు ప్రార్థన చేయాలి, యవనస్తులు పాటలు పాడాలి, ఆరాధనలో వాక్యము చెప్పాలి. యవనస్తులు మీ యవనస్తులు కూడికను మీరే నడిపించుకోవాలి. ఆ బాధ్యత అప్పచెప్పాలి సంఘం. అప్పుడు వారు చదువుతారు దేవుని వాక్యాన్ని. ఎన్ఐటీస్కి ఐఐటీస్కి ఎందుకు అంత క్రేజీ? మిగతా ఇంజనీరింగ్ కాలేజీలకు ఎందుకు ఉండదు అంత క్రేజీ? వాట్ ఈస్ ద డిఫరెన్స్? గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి ఎందుకు తేడా? ఎన్ఐటీస్ ఐఐటీస్లు చెప్పరు, చిన్న కాన్సెప్ట్ చెప్తారు అంతే. అసైన్మెంట్ రాయాలి, మళ్ళీ చెప్పరు కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు తిరగడానికి అవ్వదు. అసైన్మెంట్ రాయాలి, ఎగ్జామ్ రాయాలి, మార్కులు రావాలి, లేదా డీటెయిల్ చేసేస్తారు. చెప్పరు, కాన్సెప్ట్ చెప్తారు. మిగతాదంతా నీవు లైబ్రరీకి వెళ్ళి ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు అన్ని చదివి కింద మీద పడి అసైన్మెంట్ రాయాలి, అసైన్మెంట్కి మార్కులు ఇవ్వాలి. ఆ అసైన్మెంట్ మార్కులను బట్టే నీకు గ్రేడ్ ఉంటుంది. అంటే ఏంటి అక్కడ? సెల్ఫ్ డెవలప్మెంట్. అలాగైతే యవనస్తులు మీరు సెల్ఫ్ డెవలప్మెంట్ ఉండాలి, మీరే సెల్ఫ్గా డెవలప్ అవ్వాలి. దేవుని వాక్యాన్ని బోధించే విషయంలో అన్ని విషయాల్లో సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది ఉంటూ ఉండాలి. కాబట్టి దేవుని వాక్యంలో మనం చదివినట్లయితే కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు. మరి ఒక మాట కూడా చదువుతాను. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో, నియామక కాలపు పండగలకు రాకపోతే అవమానమే. ఈ విషయం చెప్పడానికి నేను కూడా సిగ్గుపడతా ఉన్నా, ఎందుకంటే రాత్రి విజ్ఞాపన కూడికి రాలేకపోయాను అనివార్య కారణాల వల్ల. నియామక కాలపు పండగలు, పండగ అంటే ఆరాధన మనకు పండగ. ఇది మన ప్రభు దినం, మన పండగ దినం. బైబిల్ ధ్యాన కూడిక ఒక పండగ, విజ్ఞాపన ఒక పండగ, స్త్రీల కూడిక ఒక పండగ లాంటిది మనకి. కాబట్టి నియామక కూడికలకు రాకపోయినట్లయితే అది కూడా ఏం చేస్తుందట? అవమానాన్ని కలిగించేదిగా ఉంటూ ఉంది. అంతేకాదు 119వ కీర్తన 6వ వచనాన్ని చదువుకున్నట్లయితే, మరి అవమానం ఎప్పుడు ఉండదు అంటే దేవుని ఆజ్ఞలను లక్ష్యము చేస్తే అవమానము ఉండదు. దేవుని ఆజ్ఞలను లక్ష్య పెట్టినట్లయితే అవమానం అనేది ఉండదు. దేవుని ఆజ్ఞలను కానీ లక్ష్య పెట్టకపోయినట్లయితే, నిర్లక్ష్యం చేస్తే అది అవమానకరమైనదిగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఏలియా పరమునకు కొనిపోబడటానికి ముందుగా ఏలియా ఎక్కడికి వస్తా ఉన్నాడు? గిల్గాలులో నుండి వస్తూ ఉన్నాడు. అంటే దొర్లించబడినటువంటి అనుభవంలో నుండి బయటికి వస్తున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. అలాగైతే నీవు నేను కూడా దొర్లించబడినటువంటి అనుభవంలో నుండి బయటకు రావాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. అంటే పాపములు దొర్లించబడినవి అనుభవంలోనికి రావాలి, పాపములు క్షమించబడినటువంటి అనుభవంలోనికి రావాలి,
పాప క్షమాపణ నుండి అనుభవంలోనికి రావాలి. అలా లేకుండా పాపముతోనే జీవిస్తూ ఉన్నట్లయితే పాపమునకు జీతము మరణము, అది నిత్య నరకమైంటుండగా ఆ నరకము నుండి తప్పించడానికి యేసయ్య ఈ లోకములోనికి వచ్చాడు. నీవు సంఘానికి వచ్చినంత మాత్రాన పరలోకానికి వెళ్ళవు. యేసు ప్రభువుని రక్షకుడిగా నీ హృదయంలో స్వీకరిస్తేనే పరలోకానికి వెళ్తాం. దొర్లించబడిన అనుభవంలో నుండి ఎక్కడికి వస్తున్నాడట? ఈ అనుభవాన్ని చెప్పి ముగించి వేసుకుందాం. బేతేలు అనుభవంలోనికి వస్తా ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడట? బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు 2వ వచనంలో ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు. బేతేలు ఏమిటి అంటే, బేతేలులో ఏముందట? దేవుని మందిరం ఉన్నది. బేతేలు అంటే దేవుని మందిరం. ఆదికాండము 28వ అధ్యాయం 13 నుండి 22 వచనాల వరకు మనం చూస్తూ ఉంటున్నాం. అది 28వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడంటే, అది దేవుని నివాస స్థలము. బేతేలు ఏమిటట? దేవుని నివాస స్థలము. అది భయంకరమైనటువంటి స్థలము. ఏంటట? దేవుని మందిరము ఏమిటట? దేవుని నివాస స్థలము. దేవుని మందిరము అంటే ఏంటంట? అది భయంకరమైనటువంటి స్థలం. కానీ మనం చాలా ఈజీగా ఉంటాం, చాలా క్యాజువల్గా ఉంటాం. దేవుని సన్నిధికి వచ్చి సెల్ ఫోన్లు చూసుకుంటూ ఉంటాం. దేవుని సన్నిధికి వచ్చి మెసేజ్లు పెడతా ఉంటుంటాం. దేవుని సన్నిధికి వచ్చి ఎక్కడ లేని నిద్ర అంతా కూడా ఎక్కడ వస్తుందట? ఎక్కడికి వస్తుందండి? ఇంట్లో రాదు. దేవుని మందిరానికి రాగానే ఎక్కడ లేని నిద్ర అంతా కూడా అప్పుడే వస్తుంది. కారణం ఏమిటంటే భయం లేదు. భయం ఉండాలి. దేవుని సన్నిధి ఏంటట? అది భయంకరము అని చెప్పని మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు, దేవుని సన్నిధిలో ఏముంది అంటే దేవుని ప్రత్యక్షత ఉన్నది. దేవుని సన్నిధి గురించి ఆదికాండం 28వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు మనం చదువుకున్నట్లయితే 28వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటున్నాడు? అది పరలోకపు గవిని. అది పరలోకపు గవిని. బేతేలు పరలోకపు గవిని. బేతేలులో అక్కడ 18వ వచనంలో అక్కడ ఆరాధన ఉన్నది. ఆరాధన ఉన్నది. యాకోబు లేచాడు, తన దగ్గర ఉన్నటువంటి నూనెను తీసుకున్నాడు, ఆ యొక్క రాయి మీద పోసినటువంటి వాడుగా ఉంటున్నాడు. అక్కడ ఆరాధన ఉన్నది. ఆరాధన ఉన్నది. 28వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతారా? అక్కడ ఏముందంటే అక్కడ ప్రార్థన ఉన్నది. యాకోబు చెప్తూ ఉన్నాడు, అక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. తన మనస్పూర్వకంగా దేవుని సన్నిధిలో తనకి ఏం కావాలో అడుగుతూ ఉన్నాడు. అంటే బేతేలులో ఏముందంట? బేతేలు పరలోకపు గవిని, బేతేలు దేవుని నివాస స్థలము, బేతేలు దేవుని సన్నిధి, బేతేలులో ప్రత్యక్షత ఉన్నది, బేతేలు భయంకరము. బేతేలు గమనించినట్లయితే అక్కడ ఆరాధన ఉన్నది, అక్కడ ప్రార్థన ఉన్నది. 28వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మొక్కు ఉన్నది. యాకోబు మొక్కుంటున్నాడు. బేతేలులో మొక్కు ఉన్నది, బేతేలులో ప్రార్థన ఉన్నది, బేతేలులో ఆరాధన ఉన్నది, బేతేలులో దేవుని ప్రత్యక్షత ఉన్నది. అలాగే దేవుని మందిరములు ఏమున్నాయట? ఇవన్నీ కూడా దొర్లించబడినటువంటి అనుభవంలో నుండి వీరు ఎక్కడికి వస్తున్నారట? ఆరాధించే అనుభవంలోనికి వస్తూ ఉన్నారు, ప్రార్థించే అనుభవంలోనికి వస్తూ ఉన్నారు, మొక్కుకునే అనుభవంలోనికి వస్తూ ఉన్నటువంటి వారుగా ఉంటున్నారు. అలాగైతే దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా ఈ బేతేలు అనుభవం కలిగినటువంటి వారమై ఉంటూ ఉండాలి. వారు బేతేలు నుండి ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? ఎరికోకి వెళ్తూ ఉన్నారు. ఎరికో అంటే ఏమిటట? సువాసన. ఎరికో అంటే పరిమళ వాసన, సువాసన. అది ఒక పట్టణం, అది లోయ. ఆ పట్టణం ఎలాంటిదంటే ఆ పట్టణంలో ఏమున్నాయంటే అక్కడ ఖర్జూరపు వృక్షాలు ఉన్నాయి. దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 15వ వచనంలో అది లోయ, అది మైదానం. పేరు సువాసనే, కానీ అక్కడ ఎవరున్నారంటే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ వేశ్య ఉన్నది. లూకాసు వార్త 10వ అధ్యాయంలో అక్కడ దొంగలు ఉన్నారు. లూకాసు వార్త 18వ అధ్యాయం 38వ వచనంలో అక్కడ గుడ్డివారు ఉన్నారు. ఆ 19వ అధ్యాయం లూకాసు వార్తలో అక్కడ సుంకపు గుత్తదారుడు ఉన్నాడు, పన్నులు వసూలు చేసే వాళ్ళు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. ఆ యొక్క ఎరికో ఏమైందంటే అది శపితమైనది. యెహోషువ గ్రంథంలో అంటున్నాడు, శపితమైనది.
రక్షించబడినటువంటి వాడు, ఆరాధన చేసినటువంటి వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారట? శపితమైనటువంటి యెరికోలో ఉన్న ప్రయాణము చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనంలో ఆయన యెరికోలో నుండి వెళుతూ ఉన్నవారుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన సంచరించాడని చెప్పని చూస్తా ఉన్నాం. దాని గుండా పోవుచూ ఉన్నాడు అని. యెరికో దేనికి గుర్తుగా ఉంది అంటే ఈనాడు ఈ లోకానికి గుర్తుగా ఉంటుంది. యేసు ప్రభువారు యెరికోలో ఉన్నాడు, కానీ యెరికోలో ఉన్నటువంటి పాపము ఎవరు లేదట? యేసుక్రీస్తు ప్రభువులో లేదు. అలాగైతే రక్షించబడినటువంటి మనం, ఆరాధన చేస్తున్నటువంటి మనం ఈ యెరికో లాంటి ఈ దేశంలో, ఈ లోకములో మనము నివసిస్తూ ఉంటున్నాం. ఇక్కడ దొంగలు ఉన్నారు, వేశ్యలు ఉన్నారు, ఇక్కడ ఎవరున్నారట? గుడ్డివారు ఉన్నారు, పాపం ఉంది. పాపలోకములో జీవిస్తున్నటువంటి మనము ఈ పాపలోకములో సంచరిస్తున్నాము. ఈ పాపలోకములో నుంచి వెళ్తూ ఉన్నటువంటి మనము పాపము లేనటువంటి వారంగా ఉండాలి. పాపము లేనటువంటి ఆఖరి మజిలీ ఎక్కడికి వచ్చారట? యొర్దానుకు వచ్చారు. యొర్దాను అంటే మరణము, మరణానికి గుర్తుగా ఉంది యొర్దాను. కాబట్టి ఇశ్రాయేలు జనాంగము యొర్దాను దాటితేనే కానాను దేశం ఉంది వాళ్ళకి. అలాగైతే నీవు నేను కూడా ఈ భౌతికమైనటువంటి మరణాన్ని దాటిన తర్వాతనే పరమపురైనటువంటి పరలోక పట్టణానికి వెళ్తాం. కాబట్టి ఏలియా జీవితంలో అనుభవం, ఒక్కొక్క మెట్టు. గిల్గాలులో నుండి బేతేలుకి వచ్చాడు, బేతేలులో నుండి యెరికోకి వెళ్ళాడు, యెరికో నుండి ఎక్కడికి వెళ్తున్నాడట? యొర్దాను నది దాటుతూ ఉన్నాడు. అలాగైతే మనం కూడా ఈ అనుభవంలో, ఆత్మీయ జీవితంలో ఈ అనుభవాన్ని కలిగి ముందుకు సాగాలని ప్రభునామంలో కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరి ఒకసారి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా